రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి వేడిగాలులు మొదలయ్యాయి. ఎండ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భరించరాని ఉక్కపూతతో నిద్రకు దూరం అవుతున్నారు. వేడి సెగలతో వడదెబ్బలకు గురవుతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు ప్రజలను టారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే బానుడి ప్రతాపం ఎక్కువవుతోంది. 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇటు ఖమ్మం అలాగే కొత్తగూడెంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరి చాలామంది ఎక్కువగా ఈ వడదెబ్బ బారిన పడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వడదెబ్బ పడితే ఏం చేయాలన్నది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఈ వడదెబ్బకు గురవకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గత 15 రోజుల నుంచి కూడా బాగా టెంపరేచర్ పెరిగింది. ఈ వడదెబ్బ అనేది మనం కరెక్ట్గా రియాక్ట్ కాకపోతే ఇది ప్రాణాంతకమైనది కూడా అవుతుందన్నమాట. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చాలా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా పొద్దున 10 గంటల తర్వాత మళ్ళీ 4 గంటల వరకు ఈ మధ్య పీరియడ్లో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల అధిక ఉష్ణోగ్రత వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళకి ప్రాణాపాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ 10 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఎండకి రాకుండా ఉండడం చూసుకోవాలి. ఒకవేళ అత్యవసరం అయితే కనుక వారు ఏమైనా వెహికల్స్లో కానీ లేకపోతే ఒక క్లాత్ కప్పుకొని, ఒకవేళ స్త్రీలైనా వృద్ధులైనా కానీ క్లాత్ కానీ టవల్స్ కానీ కప్పుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే నీరు ఎక్కువగా సేవించాలి. ముఖ్యంగా 4 నుంచి 5 లీటర్ల వరకు కూడా ఈ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఇంకా వేరే ఇతర ఆల్కహాలిక్ అలాంటివి కూడా దూరంగా ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎక్కువగా అంటే వడదెబ్బ బారిన జ్వరం వచ్చి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికైనా కానీ బాగా అధిక ఉష్ణోగ్రత ఉంది అని చెప్పేసి ఆలోచన రాగానే ఫస్ట్ ఇంట్లో మొదటగా తడిగుడ్డతోటి ఒళ్ళంతా తుడవాలండి. తుడిచిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఒక పారాసెటమాల్ కానీ లేకపోతే ఒక డోలో కానీ వేయాలి. అలాగే నిమ్మరసం అంటే మన ఇంట్లోనే నిమ్మకాయ, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకొని ఫస్ట్ అయితే డీహైడ్రేషన్ కాకుండా తాగాలి. తర్వాత ఇంకా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్గా పరిసర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి వాళ్ళు బీపీ కానీ పల్స్ కానీ చెకప్ చేయించుకొని అవసరమైతే గ్లూకోజ్ కానీ అలాంటివి పెట్టించుకోవడం చాలా అవసరం. ప్రధానంగా వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎందుకంటే చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అవును సార్, ఎందుకంటే వృద్ధులలో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే హై బీపీ ఉన్న పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు త్వరగా ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే ముందు జాగ్రత్తగా వాళ్ళు ఈ 10 గంటల నుంచి 4 గంటల లోపల బయటికి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముఖ్యంగా రోజుకు అవసరపడిన సరిపడా నీరు తీసుకోవాలి. అలాగే మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. ఒంట్లో ద్రవాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే నాన్ వెజ్, మటన్ వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఈ ఎండాకాలంలో అది ఎక్కువ డైజెస్ట్ కాదు. సో అది దానివల్ల మళ్ళీ మనకి వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ ఇవి కూడా ఈ వడదెబ్బతో కలిపి అరగకపోవడం, ఆయిల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వల్ల కానీ అరగక మళ్ళీ మనకి ఇబ్బంది ఛాన్స్ ఉంటుంది. ధన్యవాదాలండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసలు బయటికి రాకుండా ఉంటేనే మంచిదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి ఉష్ణోగ్రతలు మరో 2-3 రోజుల వరకు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.